తమిళనాడులోని కాంచీపురం వందల కొద్ది దేవాలయాలు ఉన్న పవిత్ర నగరం. ప్రతి ఆలయము అలనాటి శిల్పకళా నైపుణ్యానికి తార్కాణమే. కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో శిల్పకళా శోభిత మండపం ఇప్పటికీ ఒక అద్భుతమే. ఈ ఆలయాన్ని విష్ణు కంచి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం అనేక ప్రసిద్ధ విష్ణు దేవాలయాలకు నిలయం. వైష్ణవ విశిష్ట అద్వైత తత్వశాస్త్రం యొక్క గొప్ప హిందూ పండితుల్లో ఒకరైన రామానుజులు ఈ ఆలయంలో నివసించారని పూర్వీకుల నుంచి బలంగా నమ్ముతారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పెరుమాళ్ కోయిల్ అని కూడా పిలుస్తారు. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఈ ఆలయం ఒకటే. వరదరాజ పెరుమాళ్ ఆలయం 23 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో పురాతన విశ్వకర్మల నైపుణ్యాలను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ఆలయంలోని శిల్పకళా మండపం 100 స్తంభాల హాల్లో రామాయణం మరియు మహాభారతాన్ని వర్ణించే శిల్పాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తాయి. ఇది ఆనాటి విజయనగర రాజుల కాలంలో వాస్తుశిల్పంలోని అద్భుత కళాఖండంగా చెప్తుంటారు. దేశంలో అరుదుగా ఇలాంటి మండపాలు ఉన్నాయి. பழைய பத்து அப்படி இதாக మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ మాదల వెంకట తరుణ్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును. మొలలు ఫిస్టులాతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును. అన్ని రకాల ఆపరేషన్లు 20% రాయితీతో చేయబడును. చర్మ వ్యాధి సమస్యలు, కంటి సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, పంటి సమస్యలకు చూడబడును. షుగర్, బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును. మా హాస్పిటల్ నందు 24/7 ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం, ఆక్సిజన్ ఫెసిలిటీ, ల్యాబొరేటరీ, 24/7 ఫార్మసీ కలదు. మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ S2 సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి 4వ వీధి, పొగతోట, నెల్లూరు.